అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో శ్రావణ మాసం నెల రోజులు కూడా ఇంట్లో పూజ ఏ విధంగా చేసుకోవాలి, ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా ఇంట్లో పూజ చేసుకునేవారు ఎటువంటి నియమాలను పాటించాలి, నాన్ వెజ్ లాంటివి తినవచ్చా, బ్రహ్మచర్యం తప్పకుండా పాటించాలా, ఇంకా ఆహారంలో ఉల్లి వెల్లుల్లి లాంటివి తీసుకోవచ్చా లేదా, ఇంకా ఈ శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ సోమవారం, శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు, శ్రావణ శనివారాల్లో మనం ఇంట్లో పూజ ఏ విధంగా చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా నేను ఇక్కడ వీడియోలో అయితే మీకు క్లియర్గా చెప్తానండి. అందుకని వీడియోని ఎవ్వరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అయితే మనలో చాలా మంది మనం కార్తీక మాసం ఎలా అయితే ఆచరిస్తామో నెల రోజులు కూడా పూజలు చేసి, అదే విధంగా శ్రావణ మాసంలో కూడా పూజలు అనేటివి నెల రోజులు కూడా చాలా మంది చేస్తూ ఉంటారండి. కొద్దిమంది అయితే ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా నియమ నిష్టలతో పూజలు అనేటివి ఆచరిస్తూ ఉంటారు. శ్రావణ మాసం చాలా శ్రేష్టమైనదండి, అలాగే ఎంతో పవిత్రమైనది. ఈ శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని ప్రతి ఒక్కరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారండి. ఎందుకు అని అంటే ఈ శ్రావణ మాసంలో మనకి వివాహం, గృహప్రవేశం ఇలా ప్రతి ఒక్క శుభకార్యాన్ని చేసుకోవడానికి చాలా అనుకూలంగా అయితే ఉంటుందండి. ఇంకా ఈ శ్రావణ మాసం విశేషమైనటువంటి పూజలు, వ్రతాలు చేసుకోవడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుందండి. ఈ మాసంలో చేసినటువంటి పూజలు, వ్రతాలు కూడా చాలా మంచి ఫలితాలను అయితే ఇస్తాయని అంటారండి. ఆ శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రమైనటువంటి శ్రవణ నక్షత్రం దగ్గరగా మనకి చంద్రుడు వచ్చినప్పుడు మనకి ఈ శ్రావణ మాసం అనేది ప్రారంభమవుతుందండి. ముఖ్యంగా ప్రతి ఒక్క స్త్రీ కూడా ఈ శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తారండి. ఎందుకని అంటే తమ సౌభాగ్యాన్ని కలకాలం నిలుపుకోవడం కోసం ప్రతి ఒక్క స్త్రీ కూడా ఈ శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలను ఆచరిస్తారు. ఈ శ్రావణ మంగళవారాల్లోనూ శుక్రవారాల్లోనూ ఆ గౌరీదేవిని, ఆ శ్రీ మహాలక్ష్మి దేవిని ఎక్కువగా పూజిస్తారు. అలాగే ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా స్త్రీలు అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు. ఇంకా ఇవే కాకుండా కొన్ని ప్రత్యేకమైన పూజలను, వ్రతాలను కూడా ఆచరిస్తూ ఉంటారు. ఇంకా ఇవే కాకుండా వరాల జల్లు కురిపించే వరలక్ష్మీదేవి స్వయంగా తమ ఇంటికి ప్రవేశిస్తుందని ఒక నమ్మకం కూడా ఉంటుందండి. అలాగే ఈ శ్రావణ మాసంలో వ్రతాలు, పూజలు, నోములు చేసుకోవడం వల్ల తమ ఇంట్లో ఉన్న వారందరూ ఆయురారోగ్యాలతో కలకాలం జీవిస్తారని, తమ భర్త ఆయుష్ పెరుగుతుందని, అలాగే ఇంట్లో ఎలాంటి ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, ఎటువంటి కష్టాలు లేకుండా ఎప్పుడూ సుఖ సంతోషాలతో, పిల్లా పాపలతో, అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉంటారనే నమ్మకంతో ప్రతి ఒక్క స్త్రీ కూడా ఈ శ్రావణ మాసంలో తప్పకుండా వ్రతాలు, నోములు ఆచరిస్తారు. ఇంత పరమ పవిత్రమైన ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా ఇంట్లో పూజ ఏ విధంగా చేసుకోవాలనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి. ఇంకా ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా మీరు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో పూజ చేయదలుచుకుంటే మీరు అమ్మవారికి సంకల్పం అయితే చెప్పుకోవాలండి. అమ్మ, ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా నేను నియమ నిష్టలతో, భక్తి శ్రద్ధలతో పూజ చేయాలని అనుకుంటున్నాను. అందుకని నేను చేసేటటువంటి ఈ పూజల్లో ఎటువంటి ఆటంకాలు, కష్టాలు కలగకుండా చూడు తల్లి అని ఆ అమ్మవారికి నమస్కారం అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ 2024 సంవత్సరంలో శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభమై ఎప్పటితో ముగుస్తుందో తెలుసుకుందామండి. 2024 సంవత్సరంలో మనకి శ్రావణ మాసం 2024 ఆగస్టు 5వ తేదీ సోమవారంతో ప్రారంభమయ్యి 2024 సెప్టెంబర్ 3వ తేదీ మంగళవారం అమావాస్య తిథితో అయితే ముగుస్తుందండి. మనకి అన్ని మాసాలకి ఈ శ్రావణ మాసం కూడా 30 రోజులు అయితే ఉంది. ఈ 30 రోజులు కూడా మనం ఇంట్లో పూజను ఈ విధంగా అయితే చేసుకోవాలండి. ఈ నెల రోజుల పూజల కోసం మీరు ఎటువంటి హంగు, ఆర్భాటాలు లేకుండా సింపుల్ గానే పూజను అయితే నిర్వహించుకోవచ్చండి. మనం ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా పూజలు చేసుకోవడానికి ఎటువంటి హంగు, ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్ గానే ఇంట్లో పూజను అయితే చేసుకోవచ్చండి. అయితే మనం ఈ పూజను చేసుకోవడానికి ముందుగానే మనం ఇంటిని శుభ్రం చేసుకోవాలండి. అంటే ఇంటిని డీప్ క్లీనింగ్ అయితే చేసుకోవాలి. అమ్మవారు ఎక్కడైతే శుచి శుభ్రంగా ఉంటుందో అక్కడైతే అమ్మవారు తిష్ట వేసుకుని కూర్చుంటారని అంటారండి. అందుకని ఇంటిని ముందుగానే డీప్ క్లీనింగ్ అయితే చేసుకోండి. ఇంకా మొదటి రోజున సూర్యోదయానికంటే ముందుగానే నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేసి ఆ తర్వాత తలంటు స్నానం ఆచరించి ఉతికిన బట్టలను ధరించాలి. ముందుగా ద్వారబంధానికి పూజ చేసుకోవాలండి. ఈ రోజున మన ఇంట్లోకి అమ్మవారు ప్రవేశిస్తారు కాబట్టి మనం అమ్మవారికి ద్వారబంధం దగ్గర నుండి స్వాగతం అనేది పలకాలండి. అలాగే ఈ నెల రోజులు కూడా గుమ్మం ముందు బియ్య పిండితో ముగ్గు అనేది పెట్టుకోండి. ఇంకా ద్వారబంధం దగ్గర పూజ పూర్తయిన తర్వాత ఇప్పుడు పూజా మందిరంలో మనం ఈ పూజను అయితే నిర్వహించుకోవచ్చండి. మనం ఈ నెల రోజులు కూడా పూజా మందిరంలోనే పూజను నిర్వహించుకోవచ్చు. మనం పూజలో ముందు రోజు పూజ చేసుకున్నటువంటి పూల నిర్మాల్యాలను తీసేసి పూజాపీఠను శుభ్రం చేసుకుని ఇప్పుడు పూజాపీఠకు పసుపు రాసి బియ్య
బియ్య పిండితో ముగ్గు అనేది పెట్టుకోవాలండి. మనం ప్రతి నిత్యము కూడా పూజా మందిరంలో బియ్య పిండితో ముగ్గు పెట్టుకుంటే ఆ అమ్మవారికి ఎంతో నచ్చుతుందండి. ఇప్పుడు పూజా మందిరంలో ఉన్నటువంటి దేవుడు పటాలని విగ్రహాలని పువ్వులతో అందంగా అయితే అలంకరించుకోండి. ఒకవేళ మీకు ఎక్కువ పువ్వులు లేకపోతే కొద్దిగా ఉన్న పువ్వులతోనైనా మీరు పూజనైతే చేసుకోవచ్చండి. ఇప్పుడు మనకు ఈ పూజకు కావలసిన పూజా సామాగ్రి అంతా కూడా సిద్ధం చేసుకోండి. ఈ పూజల కోసం మనం ప్రత్యేకంగా ఏమీ చేయవలసిన అవసరం లేదండి. మనం నిత్య పూజ ఎలా చేసుకుంటామో ఆ విధంగా మనం ఈ నెల రోజులు కూడా పూజ చేసుకోవచ్చండి. అంటే 2 దీపారాధన కుందులు, గంట, పంచపాత్ర వీటితోటే మనం పూజనైతే చేసేసుకోవచ్చండి. నేను ఇక్కడ నా దగ్గర ఉన్నటువంటి పువ్వుల మాలలతో స్వామివారిని అమ్మవారిని అలంకరించుకున్నానండి. ఈ నెల రోజులు కూడా మనం అమ్మవారి ఒక్కరికి పూజ చేయకూడదండి. స్వామి అమ్మవార్లిద్దరికీ కూడా పూజ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే స్వామివారి అనుగ్రహం అమ్మవారి అనుగ్రహం మనకి పరిపూర్ణంగా కలుగుతుంది. ఈ నెల రోజులు కూడా నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో పూజ చేసుకునేవారు ఈ నెల రోజులు కూడా ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిదండి. ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవడం కుదరదు అనుకునేవారు మీరు దీపారాధనకు ఏ ఆయిల్ ను ఉపయోగిస్తే దానితోటి దీపారాధన చేసుకోండి. ముందుగా మనం దీపారాధన చేసుకుని దీపలక్ష్మికి కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులు సమర్పించాలి. ఇక్కడ నేను పూజలో కామాక్షి దీపాన్ని కూడా పెట్టుకున్నానండి. మొదటి రోజు కదా, మీరు కామాక్షి దీపాన్ని మంగళవారం శుక్రవారం ఇలా ప్రత్యేకమైన రోజుల్లో పెట్టుకోండి. ప్రతిరోజు పెట్టవలసిన అవసరం లేదండి. ఆ తర్వాత మనం ఆచమనం చేసుకుని ఆ తర్వాత పంచపాత్రలో కొద్దిగా అక్షింతలను ఒక పుష్పాన్ని ఉంచి ఆ పుష్పముతో ఆ పంచపాత్రలో ఉన్న నీటిని కలసమంత్రం చెప్పుకుని ఆ నీటిని పూజా పీట పైన అలాగే పూజకు ఉపయోగించే వస్తువులపైన అన్నిటిపైన మనపైన కూడా చిలకరించుకోవాలి. తదుపరి మనం గణపతికి పూజ అయితే చేసుకోవాలండి. గణపతికి మనం పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులు అన్ని కూడా సమర్పించి తర్వాత స్వామివారికి ధూపం దీపం నైవేద్యం కూడా సమర్పించాలండి. స్వామివారికి నైవేద్యంగా మీకు మీ దగ్గర ఏవి ఉంటే వాటిని స్వామివారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఏమీ లేకపోతే చిన్న బెల్లం ముక్కనైనా మీరు స్వామివారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. నేనైతే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ని సమర్పించానండి. గణపతికి పూజ పూర్తయిన తర్వాత నేను మనకి తల్లి తండ్రి అయినటువంటి పార్వతీ పరమేశ్వర్లకి ముందుగా పూజ అయితే చేసుకుంటానండి. నేను ఎప్పుడు కూడా నిత్య పూజ కూడా ముందు గణపతికి పూజ చేసిన తర్వాత పార్వతీ పరమేశ్వర్లకి పూజను చేసుకుంటాను. స్వామి అమ్మవార్లకు పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులు సమర్పిస్తాను. ఆ తర్వాత మనకి ఈ శ్రావణ మాసంలో సౌభాగ్యాన్ని ఇచ్చేటటువంటి గౌరీదేవికి కూడా మనం పూజ చేసుకోవాలండి. ఈ నెల రోజులు కూడా గౌరీదేవికి పూజ చేసుకోవడం వల్ల మనకు అఖండమైనటువంటి సౌభాగ్యాన్ని అమ్మవారు ప్రసాదిస్తారు. నా దగ్గర గౌరీదేవి ఉంటుందండి. అందుకని నేను అమ్మవారికి పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు అయితే సమర్పించాను. ఇప్పుడు ఇంకా నేను స్వామి అమ్మవార్లకు పూజనైతే చేసుకుంటానండి. మనం అమ్మవారికి పూజ చేసే కంటే ముందుగానే స్వామివారికి పూజ చేసుకోవాలండి. స్వామివారి స్తోత్రాలు శ్లోకాలు ఇవన్నీ కూడా చదువుకుంటూ స్వామివారికి పసుపు కుంకుమ గంధం అక్షింతలు అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి తులసి దళాలతో స్వామివారిని పూజించుకోవాలి. స్వామివారి పూజలో తప్పకుండా తులసి దళాలు సమర్పించాలండి స్వామివారికి. ఇలా స్వామివారికి పూజ పూర్తయిన తర్వాత ఇప్పుడు అమ్మవారికి పూజను చేసుకుంటున్నాను. అమ్మవారికి కూడా కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులు అయితే సమర్పిస్తానండి. ఆ తర్వాత మనం అమ్మవారికి ఈ నెల రోజులు కూడా కుంకుమ పూజ నిర్వహించుకుంటే చాలా మంచిదండి. అందుకని నేను ఇక్కడ కుంకుమతో అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకుంటున్నాను. కుంకుమతోనే కాకుండా మీరు అమ్మవారికి ఇష్టమైనటువంటి మంగళకరమైనటువంటి వస్తువులు ఉన్నాయి కదండి, వాటితో కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వస్తువుతో మీరు పూజనైతే చేసుకోవచ్చు. అంటే ఒక రోజు లక్ష్మీ కవ్వలు తామర గింజలు చిట్టి గాజులు ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు మీరు పూజనైతే చేసుకోవచ్చండి. ఇలా స్వామి అమ్మవార్లకు పూజ చేసుకున్న తర్వాత మీ పూజా మందిరంలో ఉన్న మిగిలిన దేవీ దేవతామూర్తులకు మీరు పూజనైతే నిర్వహించుకోవచ్చండి. శ్రావణ మాసం నెల రోజులు కూడా ఈ విధంగా పూజ చేసుకునేవారు అంటే నియమ నిష్టలతో పూజ చేసుకునేవారు ఎటువంటి నియమాలు పాటించాలి అని అంటే ప్రతిరోజు కూడా తలస్నానం ఆచరించాలండి. అలాగే బ్రహ్మచర్యం తప్పకుండా పాటించాలి. నాన్ వెజ్ అస్సలు తినకూడదండి. నేలపైనే పడుకోవాలి. ఇంకా ఆహారంలో ఉల్లి వెల్లుల్లి లాంటివి కూడా తీసుకోకుండా ఉంటేనే మంచిదండి. వంటిపూట మాత్రమే భోజనం చేయాలండి. పూజ పూర్తయిన తర్వాత ఏదైనా అల్పాహారం తీసుకోవచ్చు. అలాగే సాయంత్రం కూడా అల్పాహారం తీసుకోవచ్చు. ఇంకా మేము ఎటువంటి నియమాలు పాటించకుండా ఈ నెల రోజులు కూడా మేము నిత్య పూజలాకి ఈ పూజను చేసుకుంటామండి అని అనుకున్న వారు ఎటువంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదండి. మీరు ఉదయాన్నే కంఠ స్నానం చేసి మీరు పూజనైతే చేసుకోవచ్చు. ఇంకా ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా శ్రావణ సోమవారాలు శ్రావణ మంగళవారాలు శ్రావణ శుక్రవారాలు శ్రావణ శనివారాలు ఈ రోజుల్లో మాత్రం మీరు పైన చెప్పినటువంటి నియమాలను పాటించాలండి. మిగిలిన రోజుల్లో మీరు మామూలుగా పూజనైతే చేసుకోవచ్చు. ఈ రోజుల్లో మాత్రం మీరు తలంటు స్నానం ఆచరించాలి. ఇంకా ఎటువంటి నియమాలు పాటించకుండా ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా పూజలు చేసుకునేవారు బ్రహ్మచర్యం తప్పకుండా పాటించాలి అని అంటే
అవసరం లేదండి. ఇంకా మనం పూజను ఉదయం వేళల్లోనే చేసుకుంటాం కాబట్టి ఉదయం పూజ పూర్తయిన తర్వాత మీరు నాన్ వెజ్ లాంటిది కూడా తినవచ్చండి. మళ్ళీ నెక్స్ట్ డే మనం తలస్నానం ఆచరించి మళ్ళీ మీరు పూజనైతే యథావిధిగా చేసుకోవచ్చు. ఇంకా ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా మీరు ఉదయం సాయంత్రం వేళల్లో దీపారాధన అయితే చేసుకోవచ్చండి. ఒకవేళ ఉదయం చేసుకోవడం కుదిరితే ఉదయమే చేసుకోండి, లేదు అంటే సాయంత్రం చేసుకోవడం కుదిరితే మీకు సాయంత్రమే దీపారాధన పూజ అనేది చేసుకోండి. ఇంకా ఇలా మనం పూజ చేసుకున్న తర్వాత స్వామి అమ్మవార్లకు ధూపం దీపం నైవేద్యం అయితే చూపించాలండి. నైవేద్యంగా మనం ఏవైనా సమర్పించవచ్చండి. మీకు ఏ ఫ్రూట్స్ ఉన్నా, లేదు అంటే ఏదైనా ప్రత్యేకమైన నైవేద్యాలు తయారు చేసైనా మీరు ఏవైనా కూడా స్వామి అమ్మవార్లకు నైవేద్యం అయితే సమర్పించవచ్చు. లేదంటే ఒక చిన్న బెల్లం ముక్కనే మీరు నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇంకా ప్రతిరోజు కూడా అమ్మవారికి తాంబూలం సమర్పించాలి అని అంటే మీ దగ్గర రోజు కూడా అరటిపళ్ళు వక్క ఇవన్నీ ఉంటే తాంబూలం సమర్పించండి. రోజు తాంబూలం సమర్పిస్తే చాలా మంచిది. లేదు అంటే అమ్మవారికి మంగళ శుక్రవారాల్లో తాంబూలం సమర్పించండి. మనం నైవేద్యం సమర్పించినప్పుడు తప్పకుండా మనం ఏదైనా ఒక గ్లాస్లో వాటర్ని కూడా దేవుడికి సమర్పించాలండి. వాటర్ని కూడా మనం దేవుడికి పెట్టాలి. అలాగే నేను ప్రతిరోజు కూడా స్వామి వారికి బెల్లం పానకాన్ని నివేదిస్తానండి. నైవేద్యం సమర్పించిన తర్వాత తాంబూలం కూడా సమర్పించవచ్చండి. ఇంకా ప్రతిరోజు కొబ్బరికాయ కొట్టాలంటే మీకు శక్తి ఉంటే కొట్టండి, లేదు అంటే ప్రత్యేకమైన రోజుల్లో మాత్రం కొబ్బరికాయనైతే నివేదించండి. ఇంకా అమ్మవారికి సాంబ్రాణి ధూపం అంటే చాలా ఇష్టం కదండి, అందుకని ప్రతిరోజు కూడా సాంబ్రాణి ధూపాన్ని అయితే వేయండి. మనం ఇంట్లో ఇలా ధూపం వేసుకోవడం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుందండి. ఇంకా ఈ శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలు మంగళవారాలనే కాదండి, శ్రావణ సోమవారాల్లో ఆ పరమేశ్వరుణ్ణి విశేషంగా పూజించాలి. స్వామివారికి షోడశోపచార పూజను అలాగే స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలను నిర్వహించుకోవాలి. ఇంకా శ్రావణ మంగళవారాల్లో గౌరీదేవి అమ్మవారిని పూజించుకోవాలండి. అమ్మవారికి కుంకుమ పూజ అవి చేసుకుని అమ్మవారికి కూడా విశేషంగా పూజ అయితే చేసుకోవాలి. ఇంకా శ్రావణ శుక్రవారాల్లో మనం ఎలాగో పూజ అనేది వరలక్ష్మి అమ్మవారికి చేసుకుంటాం కాబట్టి మనం అమ్మవారికి ఏ విధంగా పూజ చేసుకోవాలనేది నేను వీడియోస్ లో చెప్పి ఉన్నాను కదండి. ఆ విధంగా మీరు శుక్రవారాల్లో అమ్మవారికి పూజను అయితే చేసుకోండి. ఇంకా శ్రావణ శనివారాల్లో ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పూజ అనేది చేసుకోవాలండి. స్వామివారికి షోడశోపచార పూజ నిర్వహించుకోవాలి. అలాగే స్వామివారిని తులసి దళాలతోటి పసుపు రంగు పువ్వులతోటి పూజించుకుని అర్చించుకోవాలండి. ఈ విధంగా మనం శ్రావణ మాసంలో పూజలు అనేటివి చేసుకోవాలి. ఇప్పుడు స్వామి అమ్మవార్లకు కర్పూర నీరాజనం సమర్పించి 2 అక్షంతలను పుష్పాలను తీసుకుని స్వామి అమ్మవారి పాదాల దగ్గర ఉంచి స్వామి అమ్మవారికి నమస్కారం అయితే చేసుకోవాలి. ఇలా శ్రావణ మాసం నెల రోజులు కూడా మనం ఇంట్లో పూజ అనేది చేసుకోవాలండి. ఇక్కడ మనం అమ్మవారికి పూజ చేసినటువంటి కుంకుమని కొద్దిగా కుంకుమని తీసుకుని ఈ కుంకుమని అమ్మవారి నుదుటను పెట్టి కొద్దిగా కుంకుమని మనం నుదుటను పెట్టుకోవాలండి. ఈ కుంకుమని మనం ప్రతి నిత్యము కూడా నుదుటున అలాగే పాపిట్లో ధరించడం వల్ల మనకి నిండు సౌభాగ్యాన్ని అయితే అమ్మవారు ప్రసాదిస్తారు. మనం ఇలా అమ్మవారికి నెల రోజులు కూడా పూజలు చేసేటప్పుడు మధ్యలో కనుక మనకి పీరియడ్స్ వస్తే మనం పీరియడ్స్ వచ్చిన 5 days వదిలేసి 6th day నుంచి అమ్మవారికి పూజను చేసుకోవచ్చండి. స్త్రీలైతే ప్రతిరోజు కూడా తలస్నానం ఆచరించవలసిన అవసరం లేదండి. అదే పురుషులు కనుక ఈ పూజను చేసుకుంటూ ఉంటే అంటే నెల రోజులు పూజ చేసుకోవాలి అని అనుకుంటే వారు తప్పకుండా తలస్నానం అయితే ఆచరించి పూజను అయితే చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.